అమ్మ చెప్పమ్మా, ప్రతి నెల నీ గవర్నమెంట్ పెన్షన్ ఎంత ఇస్తుంటుంది? నీ డబ్బులు నాకు వద్దులే, చెప్పు. ప్రతి నాకు ఇస్తున్నారేంటి? ఇస్తుంది కదా, నేను చెప్తాను ఎంత ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు అది నీకు? లేదేమో. అడగలేదమ్మా నువ్వు? వెళ్ళి అడగాలి కదా. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా నీకు ఇవ్వలేదా? మరి నవీన్ పట్నాయక్ అబ్బాయి ఏంటి, నువ్వు ఒడిశాలో పెన్షన్ తెచ్చుకునేదాను కదా బరాబర్లో. ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? ఎప్పుడో వెళ్తాను, మరి ఎవరు వెళ్తారు? అది వస్తే నేను వెళ్తే ఒకరోజు రేషన్లు ఏంటంటే తెస్తుంటావు? అలా బియ్యం, ఇంకా బియ్యం ఇచ్చితే డబ్బులు ఇస్తాడు అక్కడ. మరి గోధుమలు, కిరోసిని అవన్నీ లేవు. అవి ఇవ్వట్లేదా? మరి నువ్వు వాడిని అడగాలి కదా, కిరోసిని గోధుమలు కూడా ఇస్తారని. ఒక బియ్యం ఒకటే ఇస్తాడు. అవి నువ్వు వాడికి ఇస్తే మళ్ళీ డబ్బులు తెచ్చిస్తావు. ఇచ్చే డబ్బులు ఎంత ఇస్తావు డబ్బులు? ఇవ్వట్లేదు పెన్షన్ చెప్పు. నీ దగ్గర ఓటర్ ఐడి ఉందా? ఆధార్ కార్డు ఉందా నీ దగ్గర? మరి అయితే నీకు ఆధార్ కార్డు ఉంటే పెన్షన్ ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు వెళ్ళి అడగలేదా? నువ్వు వెళ్ళి అడగాలి కదా. ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి అడగాలి. అడిగావా? ఎందుకు అడగట్లేదు? ఈరోజు వెళ్ళి అడుగుదామా? వెళ్దామా? నాకు తెలుసు, పద తీసుకెళ్తా వాళ్ళ దగ్గరికి. అడుగుతావా మరి? ఇస్తున్నారు ఎలాగే కానీ పోనీ అది మళ్ళీ అది పోయినా పోను వచ్చి నేను పైసలు తీసుకుంటాం అంటే అది లేదు. ఏమి నీరు అదే ఎందుకు? నీరు అదే ఎందుకమ్మా? నువ్వు మరి అది ఇవ్వకపోతే నువ్వు వెళ్ళి అడగాలి కదా. ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు వరకు ఎంత డబ్బులు రాలేదు నీకు? అలా ఇచ్చేవి రేషన్ తెచ్చుకున్నావు కొని? రేషన్ తేవడం లేదు, వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? రేషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు?